ప్రియమైన ప్రేక్షకులారా, డియర్ లవర్ లైక్ ఆడియన్స్, మేము చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్టయితే we are doing videos if you are liking. లైక్ చేసి, Like do. కామెంట్ చేసి, Comment also do. మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసి, Your relatives, friends and neighbors కి share do. అలాగే మన ఫన్మోజీ ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే Funmoji channel you are watching but no subscribing. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. Now only subscribe do friends. Also కింద bell icon click forget don't. ఇక వీడియో స్టార్ట్ చేసేయండి, నేను వెళ్ళొస్తాను. ఇదేంటి ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయింది? సర్లే ఎత్తుదాం. హలో బేబీ, హౌ ఆర్ యు డార్లింగ్? నిన్ను నేను ఎంత మిస్ అవుతున్నానో తెలుసా జాయిగా. కొన్ని రోజులైతే వాడిపోతుంది పువ్వు, కానీ ఎన్ని రోజులైనా పోవట్లేదు నీ మీద నాకు లవ్. ఎక్కువై ఉంటది కొవ్వు. నేను బేబీని కాదు, పీజేని. ఇలా అని ఎవరైనా కాల్ చేస్తే వాళ్ళు సైబర్ నేరగాళ్ళు కావచ్చు జాయిగా. దయచేసి అప్రమత్తంగా ఉండండి, పోలీస్ కంప్లైంట్లు అవి ఇవ్వకండి. బాయ్ జాయిగా. ఇదిగో జాయి తాత, ఇంకోసారి లవ్వు గివ్వు అని బేబమ్మకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టావో నిన్ను చంపి బొంద పెడతా. జాయిగా పెట్టు ఫోను. ఈ పిల్లలున్నారే, మా పెద్దోళ్ళ ప్రేమని అస్సలు అర్థం చేసుకోరు జాయిగా. ఈ రోజైనా నాన్నగారితో తిట్లు తినకుండా ఉండాలి అంటే అన్ని పనులు కరెక్ట్ గా చెయ్యాలి. దుప్పటి మడత పెట్టేసా, ఫ్యాన్ స్విచ్ కట్టేసా. నానా మను, ఆ మోటార్ స్విచ్ అయ్యిరా. ఓకే మమ్మీ, వేసేసా. టైం 10 అవుతుంది, వెళ్ళి స్నానం చేసిరా నాన్న. నీకోసం వేడి వేడి ఉప్మా చేస్తాను. దట్ ఫెవికాల్ ఉప్మా. సర్లే వెళ్తున్నా. బాత్రూమ్ లో కూడా ఏదో ఫోన్ ఎందుకురా, ఇక్కడ పెట్టేసెళ్ళు. మమ్మీ సబ్బు లేకుండా స్నానం అయినా చేయగలమేమో కానీ ఫోన్ లేకుండా బాత్రూమ్ లోకి మాత్రం వెళ్ళాం. ఈ విషయంలో నేనే కాదు, ఇండియన్ యూత్ మొత్తం ఇలానే ఉంది. ఇట్స్ ఎ కామన్ ఎమోషన్. షేర్ 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 షేర్. ఈడేంటి ఇన్ని రీల్స్ పంపిస్తున్నాడు, బాత్రూమ్ లో ఉన్నట్టున్నాడు. ఇప్పుడు ఈ సాంగ్ ని మాతో పాటు పాడండి. 3, 2, 1 గో. వచ్చిందే పిల్ల మెల్లగా వచ్చిందే, క్రీమ్ బిస్కెట్ తెచ్చిందే, గమ్మున కూర్చొని యాదే, కుదురుగా నించొని యాదే, సన్నగా వచ్చిందే. ఏం చేస్తున్నారా లోపల? నాన్నగారు రీల్స్ రూల్స్ చూస్తున్నా నాన్నగారు. జామెట్రీ PDF చూసిన చాలే గాని ముందు బయటికి రా. యారా ఏమన్నా మర్చిపోయావా? ఫ్లష్ కూడా కొట్టేనే. ఏం మర్చిపోయినబ్బా? మోటార్ స్విచ్ చేసావా? వేసాను నాన్నగారు. ట్యాప్ లో జమ్మని వచ్చే నీళ్లు. ట్యాంక్ నిండిపోయి జమ్మని పోయే కూడా నీళ్లు. స్విచ్ చేయడం తెలుసు కానీ ట్యాంక్ నిండే కట్టడం తెలీదు. మర్చిపోయి నాన్నగారు, సారీ. మర్చిపోతావురా, అన్ని అలాగే మర్చిపోతావు. అన్ని ఎక్కడ మర్చిపోయానండి? పొద్దున్న లెక్కనే దుప్పటి మడతేనా, ఫ్యాన్సీ చాపేనా, బట్టలు సర్దేనా, టైం బాత్రూమ్కి వెళ్ళానా, కానీ మోటార్ స్విచ్ కట్టడం మాత్రం మర్చిపోతావు. అన్ని మీ అమ్మ పోలికలే, మర్చిపోతా ఉంటారు ఇద్దరు. మా సంగతి పక్కన పెట్టండి, మీరేం మర్చిపోలేదా? నేనా ఏం మర్చిపోయాను? రేపేంటి? ఆదివారం. నేనే వారం అని అడగలేదు, రేపు స్పెషల్ ఏంటి? శ్రీరామనవమి. మీకు ఆదివారం అని గుర్తుంటది, శ్రీరామనవమి అని గుర్తుంటది, కానీ అసలు మాత్రం గుర్తుండదు. అబ్బా అటు తిప్పి ఇటు తిప్పి కాదు, స్ట్రైట్ గా ఏం అడగాలనుకుంటున్నావు అడుగు. మన పెళ్లి రోజు ఎప్పుడు? చేసిన తప్పుల్ని జరిగిపోయిన వారాలని గుర్తు పెట్టుకుంటావా? అందుకే గుర్తు పెట్టుకోలేదు. నేను గుర్తు పెట్టుకున్నాను. ఓహో, ఇంతకీ ఎప్పుడు? రేపే. అబ్బా జై శ్రీరామ్. మళ్ళీ పండక్కని పెళ్లి రోజు కానీ సపరేట్ గా బట్టలు తీయక్కర్లేదు, డబ్బులు కలిసి వస్తాయి. కొంతసేపు మీ పిసినగొట్టు బుద్ధులు పక్కన పెట్టండి. పెళ్లి రోజు పండగ కలిసి వచ్చాయి కాబట్టి మనం ఈసారి రాముల వారి కళ్యాణం జరిపించుకుందామండి. మనకి మన కుటుంబానికి మంచి జరుగుతుంది. కళ్యాణమే కదా, చేయించుకుందాం. ఆ తర్వాత భోజనాలు కూడా పెట్టాలి. ఫిట్టింగ్ పెట్టకుండా ఉండవు. అయినా రేపటి కళ్యాణం అంటే బోల్డ్ పనులు ఉంటాయి, దానికి అరేంజ్మెంట్స్ కూడా చేసుకోవాలి కదా. అవన్నీ చూసుకోవడానికి మనుగడాలు ఉన్నారు కదండి. వీళ్ళనే ఒకటి చూసుకోవాలి, మళ్ళీ వీళ్ళేం చూసుకుంటారు? నాన్నగారు మీరు మమ్మల్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. అసలు నేను మా ఫ్రెండ్స్ కలిసామంటే పెంట అయిపోద్ది.
కాదు, పని అయిపోద్ది. మీరు కళ్ళు మూసుకుని కామ్గా కళ్యాణపేటల మీద కూర్చోండి. రాములు వారి కళ్యాణంతో పాటు మీ కళ్యాణం కూడా జరిపిస్తాం. ఎంతకీ గోరగాడు ఎక్కడ ఉన్నాడు? బాబాయ్ బాబాయ్ ఈడొచ్చాడు. ఒక 2 బాల్ ప్యాకెట్లు కొట్టు. ముందు నువ్వు పాత బాకీ కట్టు. కడతాం లేవా, ఎక్కడ పోతాం? ఎప్పుడు అడిగినా ఇదే చెప్తావు. అవును, ఏంటి ఈ మధ్యన కనిపించట్లేదు? అది నాకు చెప్తావేటి? డాక్టర్కి చెప్పు. కళ్ళు కనిపించట్లేనట్టుంది నీకు. అయ్ ఏట్రా నా మీద జోకేతను? మా కిరాణా షాపులతో పెట్టుకున్నావంటే కరోనా వచ్చి పోతావు. కరోనా వచ్చి ఆల్రెడీ పోయిందిలే. నువ్వు ముందు పాల ప్యాకెట్లు ఇవ్వు. వీడికి ఎగస్ట్రాలు బాగా ఎక్కువైపోయి బాకీలో డబ్బులు ఎక్స్ట్రా వేసేద్దాం. ఇదేంటి ఎలా చూస్తుంది? పాపం ఆకలి ఎత్తనట్టుంది. ఏదో ఒకటి పెడదాం. బాబాయ్ కుక్క బిస్కెట్లు ఉన్నాయా? ఉన్నాయి బాబు. ఓ 20 రూపాయలు ఇవ్వు. ఎక్కడే తింటావా, పార్సిల్ కట్టి ఇచ్చిమంటావా? బిస్కెట్లు నాకు కాదు, కుక్కకి. నేను అడిగింది కూడా అందుకే. బాబాయ్ ఇందాక నేను ఒకటి వేస్తాను, ఇప్పుడు నువ్వు ఒకటి వేస్తావు. చెల్లుకు చెల్లు. నువ్వు ముందు కట్టు నా బిల్లు. బిల్లు అంట. నీ డబ్బులు కట్టలేక కాదు, నేను తుమ్మితే వస్తాయి, కానీ నాకు జలుబు లేదు, అందుకే తుమ్ము రావట్లేదు. ఎలాంటి సొల్లు కబుర్లు చెప్పమంటే 100 చెప్తావు, డబ్బులు మాత్రం కట్టావు. ఈసారి మీ ఆవిడికి కంప్లైంట్ ఇచ్చేస్తాను చూడు. నీకు కావాల్సిన డబ్బులే కదా? అవును, ఇప్పుడే చెప్పిస్తాను చూడు. వాచ్ అండ్ సీ. వాచ్ అమ్మేసి? వాచ్ అమ్మేసి కాదురా, వాచ్ అండ్ సీ. హే డాగీ పై ఒకసారి ఎలా నించామ్మా? అది మంచిగా కొంచెం రైట్ కి. ఇప్పుడు మంచి ఫోజీ. ఇదేటి డబ్బులు కడతానని చెప్పి డాగ్ ఫోటోలు తీస్తుండు. ఈ డాగేరా ఇప్పుడు నీకు డబ్బులు ఇచ్చేది. నేమ్ చింటూ, బ్రీడ్ స్ట్రీట్ లాబరేటర్, సైంటిఫికల్ నేమ్ డాగీ ఇండికస్, జెండర్ రే ఒకసారి కాలెత్తే. చింటూ గాడే, మెయిల్, కలర్ వైట్, చూడడానికి ఉంటుంది క్యూట్. స్ట్రెంగ్త్స్ రన్నింగ్ ఆఫ్టర్ బైక్స్ అండ్ కార్స్ ఆన్ రోడ్స్, ఎస్పెషల్లీ ఇన్ నైట్స్. వీక్నెస్ స్లీప్స్ ఎవ్రీవేర్. ఫైనల్ గా చెప్పాలంటే హీ హ్యావ్ మోర్ పేషెన్స్ బట్ లెస్ మెయింటెనెన్స్. ఎంఆర్పి ఒరే బాబా నీకు ఎంత వాళ్ళరా? 6500. ఓకే, మన పాకెట్ మనీతో కలిపి ఓ 10,000 వేద్దాం. ఎంఆర్పి 20,000 బట్ ఆఫర్ ప్రైస్ 10,000 ఓన్లీ. కార్డ్స్, యూపీఐ, నీ పే, నా పే, అందరి పే యాక్సెప్టెడ్. పోస్టెడ్. ఏట్రా నా బాకీ తీర్చమంటే కుక్క పొట్టలు తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో ఎట్టుకుంటున్నావు? యు అన్ఎడ్యుకేటెడ్ షాప్ కీపర్. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. కాసేపుట్లో నీ బాకీ నీ మొహాన కొడతా. Few moments later. హలో ఎల్ఎక్స్ లో డాగ్ పెట్టారు కదండి? యా దట్స్ మీ. ఆ డాగ్ నాకు చాలా నచ్చిందండి. అఫ్ కోర్స్ మా చింటుగాడు ఎవరికైనా నచ్చేస్తాడు. అవునండి, బట్ ప్రైస్ ఇస్ టూ హెవీ అండి. పైగా చూడడానికి కూడా కొంచెం ఊరకొక్కలా ఉంది కదా. వాట్ ఆర్ యు టాకింగ్? డోంట్ చెక్ ద కవర్ బై ఇట్స్ బుక్. అది ప్యూర్ ఏషియన్ బ్రీడ్, అందుకే అలా ఉంది. ఏషియన్? ఐ థాట్ ఇట్స్ ఇండియన్ అండి. కానీ కుక్కకి మరి 10,000 అంటే ఇట్స్ మరీ ఎక్స్పెన్సివ్ కదండి. రే ఇది ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫెలో ఇంకెవడ ఉండడు. నువ్వు ముందే పంచే. నువ్వు ఫస్ట్ ఫోకస్ చేయాలా మా కెరీర్ మీద, లేదంటే నీ వైఫ్ నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను వదిలేస్తుంది. ఎందుకంటే నువ్వు అది అడిగింది కొనలేవు కాబట్టి. ముష్టి 10,000 పెట్టి కుక్కనే కొనలేను అడివి. మీ ఆవిడ గోల్డ్ ఏం కొంటారా నువ్వు? మీరంత హార్ష్ గా మాట్లాడకండి. ఇప్పుడు నిన్న డాగ్ ని తీసుకోవాలంటే ఏం చెయ్యాలండి? ముందు నా అకౌంట్ కు 10,000 కొట్టు. ఇదే నెంబరేనండి? ఇదే నెంబర్. కొట్టేసాను చూడండి. ఓకే వచ్చాయి. ఇప్పుడు డాగ్ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలండి? లవంగం కాలనీకి వచ్చే. ఎక్కడెక్కడే రోడ్ల మీద తిరుగుతూ ఉంటది, తీసుకెళ్ళి. ఎరా బాబాయ్ చూసావా అరగంటలో 10,000 ఎలా సంపాదించావా? ఓరి ఇదేట్రా, నువ్వు ఓరకొక్కని పొట్టే తీసి ఆన్లైన్ లో ఎట్టిడి పెట్టి ఆడెవడో ఫోన్ చేసి కొనిసుకోవడమే. ఇదే ఇప్పుడు బిజినెస్ బాబాయ్. నీకు తెలీదు ఎలాంటి పిచ్చోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇదిగా నీ బాకీ డబ్బులు ఫోన్ పే చేస్తానా, తీసుకో. ఓ షట్, కరెక్ట్ టైం ఫోన్ వస్తుంది బాబాయ్, మళ్ళీ ఇస్తాను. ఒరే ఇచ్చినట్టు ఇచ్చి వెళ్ళిపోతావు ఏంట్రా? అబ్బా మళ్ళీ ఇస్తాను బాబాయ్. హలో ఒరే గోరా. యా మ్యాన్, మను మ్యాన్ చెప్పు. మా అమ్మకి నాన్నకి కళ్యాణం చేయించాలరా. అంకుల్ వేరే పెళ్లి చేసుకుంటాడని నాకు ముందే తెలుసు. కొత్తగా ఆంటీకి ఏమైందిరా? నేను కళ్యాణం చేద్దాం అన్నది మా అమ్మకి విడిగా మా నాన్నకి విడిగా కాదు, మా అమ్మ నాన్నలు ఇద్దరికి కలిపి. ఓ రే, ప్రకృతి వైపరీత్యాలనేవి ఒకసారే జరగాలరా, మళ్ళీ మళ్ళీ జరగకూడదు. ఇట్స్ ఇంజూరియస్ టు అజ్జు. నీ సోదిడే ఎలాగ వస్తావా? రేపు వాళ్ళ పెళ్లి రోజు, పైగా శ్రీరామనవమి. అందుకే మన ఏరియా రామాలయంలో శ్రీరాములు వారి కళ్యాణంతో పాటు మా అమ్మ నాన్నల కళ్యాణం కూడా ప్లాన్ చేశా. ఓహో,
మరి సెలబ్రిటీస్ ఎవరైనా పిలుస్తున్నావా? అక్షంతలు వేయాలిగా. ఓవర్ యాక్షన్ చేయకు, ఈ పెళ్లికి మనమే సెలబ్రిటీస్. మనం లేకపోతే పెళ్లి జరగదంటావు. పెళ్ళే కాదు పనులు కూడా జరగవు. అందుకే నువ్వు ముక్కు మామగాడు రేపు తెల్లవారులు వచ్చండి. అది చెప్పు, ముందు అది చెప్పు గాడిద. పనులు అనగానే ఫస్ట్ ఫ్రెండ్స్ గుర్తొచ్చేస్తారు. మరి ఇంకెవరున్నారా మాకు మీరు తప్ప? ఒరే ఒరే ఒరే, నువ్వు సెంటిమెంట్ డైలాగులు స్టార్ట్ చేయకరా బాబు, మొత్తంలే. ఆ విధంగా శ్రీరాముల వారు శివధనస్సును విరిచి సీతమ్మ వారిని దక్కించుకున్నారు. తిరగడదంటావా? తీయగా ఉంటది. హే పొద్దు పొద్దున ఏంటి గోవిందు? సరే బ్యాగులో ఎట్టే మధ్యాహ్నం తెమ్మా. రే గోరా, ఏంట్రా? నీకు వాటర్ క్యాన్లు తమ్మన్నాను కదా, ఏవి? ముక్కు గంట పంపించాను, వస్తున్నాడు. అబ్బా సరైనోడికి చెప్పావు. ఒరే ఏంట్రా ఇవి? నేనేం తెమ్మన్నాను, నువ్వేం తెచ్చావు? నువ్వేం తెమ్మన్నావు? 2 క్యాన్లు వాటర్. ఇదిగో 2 క్యాన్లు వాటర్. అబ్బా, నేను తెమ్మంది 2 క్యాన్లు నిండా వాటర్ రా. 2 క్యాన్లు వాటర్ కాదు. నువ్వే క్లియర్ గా చెప్పలేదు. ఇలా క్యాన్లో దూకుసావు. చదవన్నారు చదవా. సర్లే, ఆ క్యాన్లు పక్కనెట్టు. ఎందుకు? పూజ అయిపోయాక పానకం పట్టుకెళ్ళిపోదాం. నైస్ ఐడియా. హలో, ఉప్పెన సినిమాలో ఉంటాడు రాయను, జరిపిస్తున్నారంటగా రాముడి కళ్యాణం. అవునరా మైదానం. SRH లో ఉంటాడు మొహమ్మద్ షమీ. మీ అందరికి హ్యాపీ శ్రీరామనవమి. థ్యాంక్ యూ. ఇంతకీ ఎక్కడేటి మూమెంట్? ఎలా ఉంది పండగ హడావిడి? ఇల్లు కట్టడానికి కావాలి సిమెంట్. పండగ రోజు మామూలుగా లేదు మూమెంట్. సర్లే గాని ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. జాతరలో వస్తుంది పూనకం, నాకు కావాలి ట్యాంకుడు పానకం. ట్యాంకుడు సరిపోద్దా? ట్యాంకర్ తో పంపించాలా? ఈ అయ్యా, ప్రసాదం కావాలంటే వచ్చి తాగాలి, అంతేగాని పంపించాం. హట్టు లేదు, గుడిసె లేదు. ఇదిగో ఈ రోజు అంకుల్ పెళ్లి రోజు, పార్టీ అడుగు. అంకుల్ చించాంగ్ అడు. ఏమయ్యా చించాంగ్, నువ్వు వినిపించే చాలా రోజులైంది, అసలు ఏమైపోయావు? బయట క్లైమేట్ ఈస్ వెరీ సన్నీ, నన్ను తొక్కేస్తున్నాడు మీ రైటర్ బన్నీ. ఆడంతేలే, అందరినీ తొక్కేస్తా ఉంటాడు. ఇంతకీ నాతో ఏం మాట్లాడదాం అనుకుంటున్నావు? గోడకుంటది పూజు, ఈ రోజే అంతగాని పెళ్లి రోజు. అయితే వేడిగా వేస్తుంది గాలి, నాకు పార్టీ కావాలి. పార్టీయేగా, దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి ఫుల్ గా గుమ్మేసి బిల్లు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయి. ఆడితో బేరం ఆడి నీకు బిల్లు లేకుండా చేస్తాను. ఓకే బిల్లు రాకపోతే కేకే. ఒరే మను, భోజనాలు ఎప్పుడు స్టార్ట్ చేద్దాం రా? టైం అయిపోయిందిరా, స్టార్ట్ చేద్దాం. బాబు ఇక్కడ తమలపాకులు పెట్టాను, ఏవమ్మా? రే మను, తమలపాకులు కనిపించట్లేదంట, చూడు. సరే నాన్నగారు. నేను కూడా చూస్తాను పంతులు గారు. అంకుల్ ఏంట్రా? ఆ తమలపాకులు తెప్పించింది పూజ కోసమా? తెలియక పాన్ షాప్ లో 25 రూపాయలకి అమ్మేశాను అంకుల్. రే పనికి మాలేదవా, ఎంత పని చేసావురా? సారీ అంకుల్, మనుగాడలు వెళ్ళారుగా, తెత్తారులే. నాన్నగారు ఇదిగోండి. పంతులు గారు ఇదిగోండి. ఇద్దరూ తెచ్చేశారా? అబ్బా ఏం చురుకుదనం, రామలక్ష్మణుల్లా ఉన్నారు. అంటే అను నీకు చెల్లిరా? పంతులు గారు అంటున్నారా? నువ్వు నోర్మి. సర్లే, వచ్చి కూర్చోండి. ఎంత కంగారు పడిపోయారా జనాలు, తమలపాకులు కనిపించట్లేదని. భలే వెళ్ళారా ఇద్దరు, అలా ఉండాలి. అదిగో అక్కడ చూడండి, అందులో యూట్యూబర్ ఉన్నాడు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు, ట్రావెల్ వ్లాగర్ ఉన్నాడు, హోమ్ టూర్ ఆంటీలు ఉన్నారు. అందరూ కోరుకునేది ఒకటేరా, మేము వీడియోలు బాగా చెయ్యాలి, మాకు వ్యూస్ ఎక్కువ రా. అది చాలరా, అలా ఉంటే సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు. ఒరే ఈ జన్మకేరా నీకు ఫ్రెండ్, ఈ జన్మకే నువ్వు నాకు ఫ్రెండ్. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, భద్రాచలంలో ఉంటది గోదావరి గట్టు, లైఫ్ ఈజ్ లైక్ సీతం వాకిట్లో సిరిమెల్ల చెట్టు. ఇప్పుడు ఈ సోదంతా మాకెందుకు చెప్తున్నావు? SVSC లో ప్రకాశ్ రాజ్ చెప్తే విన్నారు గాని, ఈ గోవిందరాజ్ చెప్తే క్వశ్చన్లు అడుగుతారే, మూసుకొని. ఇదిగో బాబు, ముహూర్తానికి సమయం అయింది, భజంత్రీలు వాయించండి అమ్మా. అబ్బా భలే జరిగింది కదా లక్ష్మి కళ్యాణం. అవునండి, చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి అదృష్టం మనకి దొరకదు. అవునే, ఏర్పాట్లు బాగా చేసిన మనోళ్ళని అప్రిషియేట్ చెయ్యాలి.
ఏదో అనుకున్నాను కానీ మామూలు కాదురా బాబు మీరు. భలేటోరే, అసలు మీరు డబ్బులు ఇవ్వకపోతే ఇన్ని ఏర్పాట్లు చేసేవాళ్ళమా? ఎంత ఘనంగా జరిగేదా? అవును నాన్నగారు, ఇదిగోండి బిల్లు. ఏంట్రా ఎంత ఖర్చు అయింది? మనుషుల పెళ్లికే బోల్డ్ అంత ఖర్చు అవుతుంది, అలాంటి దేవుడి పెళ్లి అంటే ఇంకెంత ఖర్చు అవ్వాలి? పైగా మీరు భోజనాలు పెడుతున్నారని తెలిసి మన లవంగం కాలనీ కాదు, పక్కన ఉన్న మిరియాల కాలనీ, ఇటు పక్క ఉన్న యాలిక్కాయ కాలనీ అందరూ వచ్చేసారు. రావడమే కాదు నాన్నగారు, ఒక్కొక్కరు 2-3 సార్లు తినేశారు. పానకం అయితే మామూలుగా తాగలేదు, లోటాలు లేపేశారు. లాస్ట్ లో బిందులతో పార్సిల్ కూడా పట్టుకెళ్లారు. పోన్లేండర్రా, దేవుడు ప్రసాదం కదా ఇంటికి పట్టుకెళ్లారు. మేము అలాగనే 2 గేమలు తెచ్చుకున్నాం. చూడండి, ఈ పుణ్యం అంతా మీకే వస్తుంది. పుణ్యంతో పాటు ఖర్చు కూడా వచ్చింది. గన్నాథం గారు, మీ అబ్బాయి చెప్పినట్టే వంటలన్నీ ధూమ్ధామ్ చేస్తామండి. అలాగే హెల్దీగా ఉండాలని వంటల్లో పామాయిల్ బదులు ఆలివ్ ఆయిల్ వాడాం. ఆలివ్ ఆయిలా? ఎవడు చెప్పాడురా? నేనే నాన్నగారు, డైటింగ్ చేస్తున్నాను కదా, ఐఎమ్ హెల్త్ కాన్షియస్. గన్నాథం గారు, పేమెంట్ క్యాష్ ఇస్తారా, కార్డుతో కోకేమంటారా? క్యాష్ కార్డు కాకుండా నువ్వు చెప్పిన పని చేసే పనులు ఇస్తాను, ఓకేనా? అయ్యి బాబాయ్, మహాప్రసాదం అండి బాబు. బయట పనిచేసే కుర్రోళ్ళు దొరక సత్తన్నాను. అయితే ఒక్కనే కాదు, 3 ఎత్తన్నాను. నా బాకీ తీరేదాకా ఈ 3 మొనగాళ్ళు నీ దగ్గర పనులు తీసుకెళ్లి మీ క్యాటరింగ్ వ్యాన్ ఎక్కించుకో. ఈ జగన్నాథాన్ని బుక్ చేద్దాం అనుకుంటారా? మీరు బొక్క పెడతా పెట్టించుకోవడానికి నేను నూనె లేగే గారిని కాదురా, హైవే మీద వెళ్ళే లారీని తొక్కి పడేస్తా. ఈ రోజు చూడరా ముక్కు, శ్రీరామనవమి చాలా మంచి రోజు. పెళ్లి, గృహప్రవేశం, న్యూ బిగినింగ్స్ కి పర్ఫెక్ట్ డే. కానీ ఎందుకో మనసులో కన్ఫ్యూజన్ ఉంది. కన్ఫ్యూజన్ ఏంట్రా? ఇలాంటి రోజప్పుడు కూడా క్లారిటీ లేకపోతే ఎలా డెసిషన్స్ తీసుకుంటావు? న్యూ బిగినింగ్ చేయాలనిపిస్తుంది. ఒక లగ్జరీ ఫ్లాట్ లో లైఫ్ స్టార్ట్ చేద్దాం అనిపిస్తుంది. కానీ ఎక్కడ చేస్తే బాగుంటుందో తెలియట్లేదు. అయ్యో, మనం చేస్తే ఎస్బిఎల్ స్పెక్ట్రాలో చేయాలి. హైదరాబాద్ లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉంది. స్పేషియస్ 3 BHKs, లగ్జరీ ఎమ్యూనిటీస్, స్విమ్మింగ్ పూల్, ఎవ్రీథింగ్. ఒక ప్రాపర్ న్యూ బిగినింగ్ కి పర్ఫెక్ట్ స్పాట్. కానీ అవైలబిలిటీ ఏంటి? ఆఫర్ ఉందా? ఫ్యూ 3 BHKs మాత్రమే మిగిలాయి. ఏప్రిల్ 30th లో బుక్ చేస్తే 1.9 crore ఆల్ ఇన్క్లూజివ్ ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ మిస్ అవుతురా? ఫ్యూచర్ మనం ఇక్కడే బిల్డ్ చేద్దాం. అయితే ఫిక్స్. శ్రీరామనవమి సెంటిమెంట్ తో ఏఎస్బిఎల్ స్పెక్ట్రాలో లైఫ్ స్టార్ట్ చేద్దాం. మీరు ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారండి? ఈ శ్రీరామనవమి రోజున న్యూ బిగినింగ్స్ కి ఏఎస్బిఎల్ స్పెక్ట్రాలో లైఫ్ స్టార్ట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేయండి.